వైసీపీ గానీ, టీడీపీ గానీ లేదా టీడీపీ జనసేన పొత్తు, బీజేపీ ఏంటి అనేది ముందు ముందు మనకు తెలుస్తది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ గూడా వైనాట్ 175 అంటే వైనాట్ పులివెందుల, వైనాట్ చిత్తూరు ఇలాంటి రకరకాలుగా జరుగుతున్న పరిస్థితిలో ఓవరాల్‌గా మీకున్న విశ్లేషణ ప్రకారము ఎవరికి ఎన్ని సీట్లు రాబోతాయి? మీరైతే సీట్లు మారుస్తున్నారు. వైసీపీకి ఏది కష్టం అని ఇప్పుడు చెప్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ అక్కడ ఎలక్షన్. ఖచ్చితంగా నేను చెప్పాను కదమ్మా మీకు మరీ చెప్పాను కదా ఇట్ విల్ క్రాస్ ఆఫ్ ఏ పరిస్థితిలో కానీ 135 తగ్గాయమ్మా. టీడీపీ జనసేన పొత్తు. టీడీపీ జనసేన బీజేపీ లేకున్నా బీజేపీ వస్తే ఒక 4-5 తగ్గొచ్చు అనుకుంటున్నాను. తగ్గే అవకాశం ఎలయన్స్ అయితే. కానీ ఓవరాల్ గవర్నమెంట్ ఫామ్ కంఫర్ట్ గవర్నమెంట్ అవుతుంది. వైఎస్ఆర్పీకి మ్యాక్సిమం 175లో 30 సీట్స్ అంతకంటే ఎక్కువ. ఆయన మార్చినా కూడా మార్చిన ఎంతమందిని మార్చినా ఏం చేస్తారు? మార్చిన క్వశ్చన్ లేదు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ క్యాండిడేట్ల మీద కాదు. తన ఆలోచన ఏముంది, నా మీద వ్యతిరేకత లేదు, నవరత్నాలు ఉన్నాయి, తో క్యాండిడేట్ల మీద ఉంది అనేది ఉన్నది. అసలు కరప్షన్ చేసిందే నువ్వు, దేశంలో ఎక్కడ లేని బాటలు పెట్టిందే నువ్వు. ఇంతవరకు నెంబర్ ఆఫ్ స్టేట్స్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. నెంబర్ ఆఫ్ ప్లేస్లో ఎవరన్నా లిక్కర్ని ఏదైతుందో దేశంలో ప్రపంచంలో దొరికింది ఒక ఆల్కహాల్ కలర్ వేయడం లేబుల్ వేయడం పేర్లు. అసలు మెయిన్ బ్రాండే దొరకలేదు కదమ్మా. దాంతో బాగా అన్పాపులర్ అయ్యిండు. ఈ ఇసుక కానీ తర్వాత అవుతుందో మట్టి కానీ తర్వాత విచ్చలవిడిగా అవుతుందో డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. తర్వాత రాజధాని డిసైడ్ కాలేదు, ఒక పరిశ్రమ రాలే, ఒక కొత్త ఉద్యోగం రాలేదు, ఒక కనెక్టివిటీ రాజధాని ఎక్కడ అనేది కూడా కన్ఫ్యూజ్ అయ్యి కోర్టు రద్దు చేస్తున్నాయి. దీనివల్ల ఏదైతుందో చాలా నష్టపోయాడు. తర్వాత అతను 365 రోజులు 360 రోజులు రోడ్ల మీద తిరిగిండు, 24 గంటలు రోజు. ఇక్కడ ఉంటే 1000 మందిని కలిసిండు. ఈ రోజు అసలు ఎమ్మెల్యేలకు మంత్రులకు 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇంటర్వ్యూ లేకపోతే ఎట్లా? ఏదైనా ప్రోగ్రాం పోతే పరదాలు కడుతున్నారు, అక్కడ డయాస్ కానీ కనబడాలి. సో ఇది ఏదైతుందో చాలా తీవ్రంగా వ్యతిరేకం ఉంది. మెయిన్ ఏంటంటే సంక్షేమం ఇంపార్టెంట్ కాదు. అసలు నీ ఇంటి ముంగట రోడ్డు లేకపోతే నువ్వు ఇచ్చే సంక్షేమం ఇస్తే వాడు తాగితే, నేను అనుకుంటున్నా, నాకు కొన్ని రెండిట్లో ఆర్టికల్ చూశాను, 2300 చిల్లర ఈ లిక్కర్, ఈ కల్తీ లిక్కర్ తాగే. లిక్కర్ అంటే కల్తీ ఇదే బ్రాండీ విస్కే, అక్కడేమి గుడంబ లేదు కదా, చనిపోయారు. లిస్టు తీస్తలేరు ఇక టీడీపీ కానీ బీజేపీ కానీ. 2300 పైన మరణాలు జరిగినాయి డ్యూ టు అది, చేతులు వనకడం అది. సో ఖచ్చితంగా ఇంకోటి ఫ్యామిలీ మడమ తిప్పను మాట తప్పను. తల్లిని ఏం చేశాడు చూసాము, మన ఈమె పేరేంటి మన షర్మిలమ్మని ఏం చేశాడు చూశాడు. అమ్మ ఈరోజు మళ్ళీ ఒక అంతా రెడ్డిలే కదా అని సకల జనుల మంత్రి సజ్జల ఉన్నాడు కదా, అటు విజయసాయి రెడ్డి ఇప్పుడు బొత్స గారిని పెట్టాడు. బొత్స ఏమన్నాడమ్మా, ఆమె ఎమ్మెల్యే ఉన్నప్పుడు హౌస్లో, మీరు ఆస్తికి వారసులు, మేము ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ముఖ్యమంత్రి వారసులు అన్నాడు. కళ్ళు గదగద ఖండంతో కళ్ళు నీళ్ళు తెచ్చుకున్నది ఎమ్మెల్యే బై ఎలక్షన్లు వచ్చి. అటువంటి వానికి ఇప్పుడు భజన. ఆయన పెండ్లాంని తీసుకొచ్చి ఇప్పుడు వైజాగ్ టికెట్ అంట. ఎవరుంటే వాళ్ళకు భజనే, డై కొడతాడు ఆయన, డై. అమ్మ అతని జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వరంగల్లో వరాల రాజు అని ఒక సారా కాంట్రాక్టర్, రైడింగ్ పార్టీ అంటారు. ఎవరైతే ఇప్ప పువ్వు పెడతారు కదా గ్రామాల్లో, కల్తీ లిక్కరు, టైర్లు ఇవన్నీ చేసి గాజు ముక్కలు చేస్తారు, సారా చేస్తారు, వాటిని పట్టుకొనడం. ఈయన జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది, రైడింగ్ పార్టీకి అదే గుండాలకు పోయి ఊళ్ళ మీద పోయి కొట్టడం, పోలీసు వాళ్ళని పెట్టుకొని. ఈరోజు 1000 కోట్ల ఆశయం అయిపోయింది, ఎట్లయిపోయాడు. సో ఆయన ఇప్పుడు స్పోక్స్మెన్ అయిపోయాడు, కిచెన్ క్యాబినెట్లో వెళ్ళిపోయాడు. కెర్రిబుల్ లేదమ్మా, విజయనగరం ఓడిపోయాడు కదా, ఓడిపోయాడు, వైఎస్ఆర్పీలో వచ్చాడు కదా, పోయినసారి ఓడిపోయాడు కదా ఆయన. సో ఆయన కుటుంబమే, 2 తమ్ముళ్ళు, తర్వాత భార్య, ఆయనే ఏదైతుందో ఖచ్చితంగా నెగటివ్ ఉంది. సత్యనారాయణ వల్ల లాభమే లేదు. ఎవరైతే లాయల్గా ఉన్నారో కుటుంబ సభ్యుని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు కొంతాల రామకృష్ణ ఉన్నాడు, త్యాగం చేసాడు, వచ్చాడు. అటువంటి దాడి వీరభద్రరావు కౌన్సిల్లో ఏమన్నారంటే, కౌన్సిల్ టీడీపీగా ఉండి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈరోజు 7 కొండలు అమ్మేవాడని చెప్పాడు. అటువంటి వానికి పీఠం వేసి రామకృష్ణ గారిని, కొలతాల గారిని బయటకు పంపించాడు. సో లాయలిస్టు అందరిని ఏదైతుందో సో పంపించిండు. తీవ్రంగా వ్యతిరేకత ఉంది అన్ని వర్గాలు, ఈ వర్గం అనేది. కానీ ముఖ్యంగా మీరు అన్నట్టుగా షర్మిలి గారు వస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే, క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ మీద ఓట్లు ఏదైతుందో, ఈమె లేకపోతే అవి దానికి పో ఓట్లు, టీడీపీ అలయన్స్కి పోవు, మళ్ళీ ఈయనకే వస్తాయి. కనుక ఏదైతుందో ఆ ఓట్లు ఏదైతుందో బీజేపీ అయితేనైతే కంప్లీట్ వస్తాయి కదా. సో క్రిస్టియన్ అనేది ఏదైతుందో జగన్ గారికే వస్తుండే. ఇప్పుడు షర్మిల్ గారి వల్ల మోర్ దాన్ 50, దట్ టు బ్రదర్ అనిల్ అనేది హెక్టిక్ క్యాంపెయిన్ చేస్తాడు. వాళ్ళకి కసి ఉంది.
ఇక ఎంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉందో మనం మళ్ళీ మాట్లాడుకోవడం బాగుంటుంది. మీరు చూస్తున్నారు టీవీలో. కానీ ఇదే షర్మిల గారు వాళ్ళ అబ్బాయి వివాహానికి, రాజారెడ్డి వివాహానికి వెళ్ళి అన్నకి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు, వస్తారా లేదా ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం చర్చకు వచ్చాయి అనేది కూడా జరిగింది. వాటి మీద అది ఏమైనా తెలియదు. ఉందా? నేను ఎందుకంటే నేను కూడా అంటే దాన్ని గెస్ చేయలేదు, నేను ఫాలో కాలేదు. నేనున్నాను, కలిసే తెలుసు. నేను ఢిల్లీలో కూడా మొన్న ఏదైతుందో పార్టీలో కలిసానాడు, ఏఐసిసి ఆఫీస్ ఉన్నాను. రాత్రి 3 నాడు వాళ్ళు ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ కాదు, ఎయిర్ ఇండియాలో వచ్చారు. నేను ఇండిగో పోయాను, నాది 10:30కి ఎప్పుడో ల్యాండ్ అయింది, వాళ్ళు ఒక 15 నిమిషాల తర్వాత. నేను అనిల్ గారితో రెగ్యులర్ టచ్ ఉంటాను. ఏదైతుందో మీకు విజువల్స్లో కూడా వచ్చాయి, నేను వాళ్ళు ట్రాలీ పెట్టుకొని వస్తూ ఉంటే. నేను ఆఫీస్లో కూడా ఉన్నాను. 9:30కి వెళ్ళి కంప్లీట్ చేరికదానిక మళ్ళీ ఫోన్లో వచ్చినాను. చర్చలు ఏం జరిగినాయో తెలియదు, కానీ ఏదైతుందో షర్మిలి గారు వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనేది నా భావన.